నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ మత్తు పదార్థాల నిషాతో జీవితమే చిందరవందరవుతుందన్న 3 టౌన్ సీఐ రమేష్ బాబు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ర్యాలీ గంజాయి వంటి వాడితే కఠిన చర్యలు ఉంటాయంటూ సీఐ వెల్లడి మెరుగైన పారిశుద్ధ్యంకు సహకరించాలన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక 30వ వార్డులో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులు పరిశీలన దోమల వ్యాప్తి నిర్మూలనకు తగు చర్యలు తీసుకున్నామన్న చైర్పర్సన్ తెనాలిలోని చెంచుపేటలో గల 30 వార్డు నందు మెయిన్ డ్రైన్లో ఉన్న పూడికలను కాలువలో పడేసిన చెట్ల కొమ్మలు వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక నేతృత్వంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు స్థానిక చెంచుపేటలోని 30 వార్డులోని మెయిన్ డ్రైన్లలో పూడికలు వ్యర్థాలు తొలగింపు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు పారిశుద్ధ్య సిబ్బందితో ప్రత్యేకంగా నిర్వహించిన డ్రైనేజీ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి పర్యవేక్షించారు ప్రధాన రహదారులు మెయిన్ డ్రైనేజీని పరిశుభ్రం చేయించడంతో పాటు మురుగునీరు పారుదలకు అడ్డంకిగా ఉన్న చిన్న చిన్న మొక్కలను కూడా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ ప్రతి వార్డులో రోజువారీ పారిశుద్ధ్య పనులే కాక ప్రత్యేకంగా కూడా డ్రైనేజీ పనులు పారిశుద్ధ్య పనులను చేపట్టడం జరుగుతోందని దీనిలో భాగంగానే 30 వార్డులో మెయిన్ డ్రైన్స్ ని పరిశుభ్రం చేయడం జరిగిందని చెప్పారు ఖాళీ స్థలాల్లో మొక్కలు పెరగటం వల్ల పక్కనే ఉన్న కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుందని అలాగే దోమలు వ్యాప్తి చెందుతున్నాయని వెంటనే ఖాళీ స్థల యజమానులు మొక్కలు తొలగించకపోతే మున్సిపల్ వాటిని తొలగించి బోర్డులు పెడుతుందని ఆమె హెచ్చరించారు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ వర్షాలు పడితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా పట్టణంలో కూడా పలుచోట్ల మెయిన్ డ్రైనేజీలలో పూడికలను వ్యర్థాలను తొలగించడం జరిగిందని చెప్పారు మురుగునీరు పారుదల సక్రమంగా ఉండేలా ప్రజలు కూడా వ్యర్థాలను కాలువలో వేయవద్దని ఆయన సూచించారు 30 వార్డు కౌన్సిలర్ కొమరబత్తుని జయపాల్ మాట్లాడుతూ ప్రత్యేక శానిటేషన్ డ్రైనేజీ నిర్వహణల పనులు చేపట్టడం ద్వారా ఎంతో మెరుగుపడిందని చెప్పారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ అధికారులు పాల్గొని డ్రైనేజీ పనులు చేయించారు ఈ రోజు మన చైర్పర్సన్ మేడం గారు వార్డు స్పెషల్గా గ్యాంగ్ వర్క్ పెట్టడం వల్ల చాలా వరకు వార్డు క్లియర్ అయింది గతంలో కూడా మేము ఇక్కడ ఇబ్బందిగా ఉందనేది అయితే ఎక్కువగా ప్రొక్లైన్ కానీ ఈ స్పెషల్ వర్కర్స్ కానీ వీళ్ళని పంపడం జరిగింది చాలా వరకు వాటి క్లియర్ అయింది ప్రస్తుతం కూడా ఈ వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది అదే మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాము ఎక్స్ట్రా మనుషుల్ని జేసీబీ పెట్టి ఎక్కువ కట్టలు పెట్టి దోమల మందుని కూడా ఎక్కువ పంపించి ఈ వార్డులో ఉన్న సమస్యల్ని సాధ్యమైనంత వరకు తీర్చవలసిందిగా మేడం గారిని కోరటం జరిగింది ఈ రోడ్డు వార్డు అంతా తిరిగారు మేడం గారు చాలా సంతోషం ఈరోజు అమరావతి ప్లాట్స్లో వెంకటేశ్వర దేవాలయం రోడ్డు డీసిల్టేషన్ చేయడం జరిగింది అలాగే స్పెషల్ శానిటేషన్లో భాగంగా ఈరోజు పక్కన 3వ లైన్లో కూడా స్పెషల్ శానిటేషన్ జరుగుతూ ఉంది దానిలో భాగంగా బుషెస్ని సిల్ట్ తొలగించట వీధులన్నీ శుభ్రం చేయడం జరుగుతూ ఉంది దానికి తోడుగా మీ అందరూ ప్రజలు కూడా కాలువల్లో వ్యర్థాలు వగైరాలు వేయకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం దోమల నివారణకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం దానికి కూడా మీ అందరూ సహకరించండి ఫాగింగ్ చేస్తూ ఉన్నాం యాంటీ లార్వల్ మెజర్స్లో భాగంగా టెక్నికల్ మొలాథిన్ ఆడితో కూడా వర్కులు చేయిస్తూ ఉన్నాం మీ అందరూ ఏ వార్డులోకి వచ్చి ఇక్కడ ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా ఈ పిచ్చి మొక్కలు ఒకటి ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలు పెరగటాన పక్కన ప్రజలు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం జరుగుతుంది అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాలు దయచేసి క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను లేదంటే మా మున్సిపాలిటీ మేము దాన్ని క్లీన్ చేయించేసి మున్సిపాలిటీ బోర్డు పెట్టాల్సి వస్తుంది అలానే ఈరోజు శానిటేషన్లో భాగంగా ఈ ఎక్కువగా మెయిన్ కాలువలు తీసే విధంగా లేకుండా ఎక్కువగా స్లాపుల్లాగా పరిచేస్తారు అక్కడ పరిచేస్తానా ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగుతుంది ఇక్కడ క్లీన్ చేపిస్తున్నాం కానీ ఆ స్లాప్ లాగా వేసిన చోట మేము తీపించలేకపోతున్నాం ప్రజలకి నేను వచ్చిన కానీ నేను చెప్తాను దాన్ని మాన్యువల్ లాంటిది తీసే విధంగా ఉంచండి అని కోరుతున్నాను మీరు సహకరిస్తేనే మన శానిటేషన్ అనేది మెరుగుపడుద్ది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు దయచేసి మాన్యువల్ మాకు తీసే విధంగా కనీసం జేసీబీ పెట్టే విధంగా ఉంచితే పెద్ద కాలువలు మనం కడుతున్నాం ఉపయోగం లేకుండా పోతున్నాయి ఆ ఉపయోగం లేకుండా అక్కడే ఆగిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి అలానే
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలిపట్నంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ నేతృత్వంలో పోలీసు సిబ్బంది జేఎంజే కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీని చెంచుపేటలో నిర్వహించారు. మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల కలిగే నష్టాన్ని సిఐ వివరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 టౌన్ సిఐ రమేష్ బాబు నేతృత్వంలో చెంచుపేటలోని జేఎంజే కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రధాన రహదారుల్లో నిర్వహిస్తూ మాదక ద్రవ్యాల వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయన్నది ప్లకార్డులతో తెలియజేశారు. అనంతరం ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడటం వల్ల దాని పర్యవసానం తీసుకున్న వ్యక్తి మీదే కాక వారి కుటుంబం అలాగే సమాజం మీద కూడా పడుతుందని ఆయన చెప్పారు. అంతేకాక యువత భవిష్యత్తు నాశనమవుతుందని, జీవితాన్ని దుర్భరం చేసుకోవద్దంటూ సీఐ రమేష్ బాబు యువతకు హితవు పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐతో పాటు సిబ్బంది, జేఎంజే కళాశాల లెక్చరర్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకొని ఈరోజు తెనాలి పట్టణంలో ఈ స్కూలు కాలేజీ పిల్లలతోటి డ్రగ్స్ వ్యతిరేకంగా డ్రగ్స్ మీద పోరాడతామని వీళ్ళతోటి ప్రతిజ్ఞ చేయించాము. ముఖ్యంగా గంజాయి కానీ, కొకైను, హెరాయిన్ అటువంటి మాదక ద్రవ్యాలు వాడడం వల్ల యువత యొక్క జీవితాన్ని దుర్భరం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క అలవాట్లని ఒకవేళ ఉన్నా కూడా అవి ఆపాలని, అలానే ఇంక నుండి డ్రగ్స్ అనేది వాడకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరితోటి ఈ ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇవి వాడడం వల్ల వాటి యొక్క పర్యవసానము కుటుంబం మీద, అలానే ఆ వ్యక్తుల మీద, సమాజం మీద పడుతుంది. యువత ఎంతైతే శక్తివంతంగా స్ట్రాంగ్గా ఉంటారో అలానే ఆ పట్టణం కానీ, ఆ రాష్ట్రం కానీ, దేశం కానీ దాని యొక్క భవిష్యత్తు అనేది బాగా యువత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఇటువంటి మత్తు పదార్థాలు వాడకూడదని ఈ 120 మంది పిల్లలతోటి ఈరోజు ప్రతిజ్ఞ చేశాము. ఇదే విధంగా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాదక ద్రవ్యాలని నిరోధాన్ని అరికడతారని మేము మనస్పూర్వకంగా కోరుకుంటా ఉన్నాము. మా యొక్క ఐజీ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాన్ని అరికడతామని చెప్పి ప్రతిజ్ఞ చేయించాము. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతారని చెప్పి అందరినీ పేరు పేరున విన్నవించుకుంటున్నాము. తెనాలి అభివృద్ధిలో న్యాయవాదుల పాత్ర. ప్రస్తుత న్యాయవాదుల సమాచారంతో న్యాయవాది గుంటూరు కృష్ణ రూపొందించి హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ పి వెంకట జ్యోతిర్మయిచే ఆవిష్కరించిన తెనాలి లాయర్స్ డైరీ పుస్తక పరిచయాన్ని బుధవారం నిర్వహించారు. స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి బేతాల ప్రభాకర్ అధ్యక్షత వహించారు. తెనాలి బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాది గుంటూరు కృష్ణ రూపొందించిన తెనాలి లాయర్స్ డైరీ పుస్తక పరిచయాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్ మాట్లాడుతూ తెనాలి పలు రంగాల్లో ఉన్న విశిష్టతని, అదేవిధంగా న్యాయవాద రంగంలో కూడా ప్రాముఖ్యత ఉంది అనేది ఈ పుస్తకం ద్వారా తెలుస్తుందని చెప్పారు. భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ పవన్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులకు, సమాజానికి ఈ డైరీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ప్రత్యేక శ్రద్ధతో రూపొందించిన కృష్ణకు అభినందనలు తెలియజేశారు. ఫస్ట్ కోర్టు జడ్జి వివేక్ వర్ధన్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరింతగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా రచనలు చేయాలని సూచించారు. అధ్యక్షుడు బేతాల ప్రభాకర్ మాట్లాడుతూ లాయర్ డైరీ రూపకల్పనకు గుంటూరు కృష్ణ చేసిన కృషిని వివరించారు. రూపకర్త గుంటూరు కృష్ణ డైరీని రూపొందించడానికి గల కారణాలు, పొందుపరిచిన అంశాల గురించి వివరించారు. అసోసియేషన్ కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, మందలపు వేణుగోపాల్, మద్ది మల్లికార్జునరావు, వెలినేని రాఘవయ్య, ఎంఎల్ జగదీశ్వరాంబ, వెల్లంకి విశ్వేశ్వర శాస్త్రి, ఆలా విజయకుమారి, గుమ్మడి రవిరాజ్, జంధ్యాల గణేష్ ప్రభృతులు ప్రసంగించారు. అనంతరం లాయర్ డైరీ రూపకర్త గుంటూరు కృష్ణని ఘనంగా సత్కరించారు. ముఖ్యంగా ఈ రోజున గుంటూరు కృష్ణ ప్రతి సంవత్సరం ఈ యొక్క కొత్తగా వచ్చే అడ్వకేట్స్ని కూడా మొత్తం ఎవరెవరు వచ్చారు ఏంటనేది కూడా తీసుకొని డైరీ ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ డైరీ వలన ఏమవుతుందంటే ఈ డైరీ ప్రతి ఒక్క అడ్వకేట్ దగ్గర ఉంటుంది. ఇట్లాగే మన కోర్టు ఆఫీసులో ఉండటం వలన ఎవరికైనా అడ్వకేట్ అవసరమైనప్పుడు వెంటనే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి తెలియపరచడానికి చాలా దోహదపడుతుంది. అంతేకాకుండా కోర్టులో విశిష్ట పదవులు చేసిన వాళ్ళు మన కోర్టు యొక్క పూర్వం
ఇదివరకు ఉన్న న్యాయవాదులకి ఏ విధంగా వాళ్ళు జడ్జెస్ అయ్యారు, వాళ్ళ యొక్క పూర్తి స్టోరీ మొత్తం కూడా ఈ డైరీలో పొందుపరచడం జరుగుతుంది. ఈ డైరీ పబ్లిక్లో కూడా వెళ్ళటం వలన పబ్లిక్ కూడా ఏంటంటే అడ్వకేట్స్ ఎవరు వాళ్ళు ఈజీగా తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైన అడ్వకేట్ని కలవడానికి కూడా ఈ డైరీ చాలా దోహదపడుతుంది. ఈ యొక్క డైరీ ఇతను ఒక స్ఫూర్తితోటి ఒక అందరినీ అడ్వకేట్స్ అందరం కూడా ఒక చోట కలిపి చాలా మంచి కార్యక్రమం జరుగుతున్నాడు. అంతేకాకుండా ఈ గుంటూరు కృష్ణ ఆయన న్యాయవాది, ఒక రచయిత, ఒక విప్లవ భావాలు కలిగిన వ్యక్తి, సమాజ సేవకుడు. అంతేకాకుండా ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో లీగల్ అడ్వైజర్గా కూడా పనిచేస్తున్నారు. నాకున్న పరిచయాలతో నేను మార్కెట్లోకి యాడ్స్ తీసుకుని ఫస్ట్ 2011లో బుక్ చేసాం. చాలా బాగా వచ్చింది. అది చాలా బార్ అసోసియేషన్కి ప్రేరణ అయింది. ఒక పక్కన చరిత్ర, ఒక పక్కన ఫోన్ నెంబర్స్. అంటే అది మినిమం ఒక 5-6 సంవత్సరాలు మనం బుక్ చేసేదాకా లైవ్లోనే ఉంటుంది. ఇది మనకి చెప్పి ఇలా జరుగుతున్న క్రమంలో ఆ రోజు 2011లో మా న్యాయమూర్తులతోనే ఆవిష్కరణ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. చాలా ఉపయోగకరంగా కూడా ఉందని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2018లో దాన్ని అప్డేట్ చేస్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ టీవీ రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశాం. దాని పుస్తక పరిచయ కార్యక్రమం మళ్ళీ ఆనాడు ఉన్నటువంటి న్యాయమూర్తులతో పెట్టడం జరిగింది. చాలా రోజుల తర్వాత 2018లో వేసాం సార్. ఈ మధ్యకాలంలో కరోనా కాలంలో చాలా మంది చనిపోయారు, చాలా మంది ఆఫీసర్లు అసలు కానీ రకరకాలుగా చాలా మంది దూరం అయిపోయారు ప్రొఫెషన్కి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది కొత్తగా వచ్చారు. 2019 నుంచి 2024 వరకు తెనాలి బారులో 140 మంది కొత్త వాళ్ళు వచ్చారు. బారు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదంట. 2019 నుంచి 2024 వరకు చాలా కొత్త జనరేషన్ వచ్చింది. వాళ్ళు ఈ ఆఫీసుల్లో బుక్ చూడటం లేదా పోలీస్ స్టేషన్ కింద బుక్ చూడటం చాలా బాగుంది. మా ఎప్పుడు వేస్తారని చెప్పేసి అడగటం, అడ్రస్ మార్గాలు కూడా అడగటం. ఇట్లా అడుగుతున్న క్రమంలో నేను కూడా గత ప్రభుత్వంలో లీగల్ అడ్వైజర్ పనిచేశాను. అయిపోయిన తర్వాత బుక్ ప్లాన్ చేశాను. బుక్ ప్లాన్ చేసి మార్కెట్కి వెళ్ళగానే చాలా సపోర్ట్ దొరికింది. ఆ బుక్ని కంప్లీట్ చేసి జ్యోతిర్మయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు పుస్తక పరిచయ కార్యక్రమం, ఎందుకంటే మా తెనాలి బార్లో ఉన్నటువంటి జడ్జెస్ కూడా మేము గౌరవించుకోవాలి. భవిష్యత్తులో కూడా మరికొన్ని కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. తెనాలంటే ఒక రకమైన ఇన్నోవేషన్ అనమాట. చూస్తుంటాం బయట కూడా చాలామంది కళాకారులు ఉన్నారు. కళ్ళలోనైతేనే, వృత్తిలో అయితేనే డిఫరెంట్ పర్సన్స్. అసలు మ్యాక్సిమం ఏదైనా వృత్తికి కళకు సంబంధించిన వ్యవహారాలు ఎప్పుడు కూడా తెనాలి నుండి ఎక్స్పోర్ట్ అవుతుందని నేను విన్నాను. ఈవెన్ గోల్డ్ అయినా, సిల్వర్ ఆర్నమెంట్స్ అయినా, ఏవైనా సరే. అందులో మా ఎదురుగా సినీ యాక్టర్స్, సినీ హీరోయిన్స్ అందరూ ఇల్లు ఉండేవని చెప్పుకున్నారు. మా బెమ్మనాయుడు గారు ఉంటే అన్ని డీటెయిల్స్ ఇప్పించేవాళ్ళు. అది కాంచనమాల గారి ఇల్లు, ఇది శారద గారి ఇల్లు, అటు కృష్ణ గారి ఇల్లు. కృష్ణ గారు ఇక్కడ చదువుకున్నారు. చివరికి స్వామి గారు, సందీప్ శర్మ గారి ఇల్లు, ఇలా అని చెప్పేవాళ్ళు. రెగ్యులర్గా వచ్చే ఆబ్జెక్ట్ పిటిషన్స్ లేదా మరొక పిటిషన్స్, ఎందుకంటే ఇప్పుడు యాక్ట్స్ మారిపోయింది. సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మారిపోయిన తర్వాత వెంటనే సెక్షన్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పటివరకు ఆ కొత్త సిలబస్లో చదువుకున్న పిల్లలు కానీ మనం కానీ ఒక కొత్త సిలబస్లో కాలేజీలో నుంచి బయటికి రావాలి. సో మీరు ఇవ్వగలిగే డైరీలో కనుక అలాంటి సమాచారం ఉంటే జూనియర్ అడ్వకేట్స్కి కానీ ఖచ్చితంగా సీనియర్స్కి కూడా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ పాత చట్టాల్లోనే ఉన్నాం, లేకపోతే కొత్త చట్టానికి ఇంకా చుట్టరికం రాలేదు మనకి. అదొకసారి చూసుకొని పిటిషన్స్ ప్రజెంట్ చేసుకోవడానికి కరెక్ట్ ప్రావిజన్ ఆఫ్ లాతో వేసుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే పిటిషన్స్ ఈజీగా రిటర్న్ అవడానికి కారణం ఏంటంటే కరెక్ట్ ప్రావిజన్ ఆఫ్ లా టు బి నోటెడ్ అంటాం, అయిపోతుందంటే ఆ కరెక్ట్ ప్రావిజన్ ఆఫ్ లా ఏంటి అనేది తెలియాలి. అంటే కొంచెం మీ బుక్లో అలాంటి సమాచారం ఉందేమో నాకు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్య నిర్వహణ చేసే సిబ్బంది పట్ల ఇన్ఛార్జ్ అనుచితంగా దూషిస్తున్నాడంటూ పారిశుద్ధ్య కార్మికుల్లో కొంతమంది పనులు నిలిపివేసి నిరసన తెలుపుతుండగా మరికొంతమంది ఇన్ఛార్జ్కు అనుకూలంగా వ్యవహరించడంతో ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ అసంపూర్తిగా మిగిలిపోయింది.
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు విధి నిర్వహణలో ఫోన్లు మాట్లాడుతూ కాలయాపన చేస్తూ సక్రమంగా పనులు చేయటం లేదన్న అభియోగంపై పారిశుద్ధ్య కార్మికుల్ని ఇన్ఛార్జ్ మందలించడంతో సమస్య తలెత్తింది. దీంతో 2 వర్గాలుగా విడిపోయిన పారిశుద్ధ్య కార్మికులు ఇన్ఛార్జ్కు అనుకూలంగా కొంతమంది వ్యవహరిస్తుంటే మరికొంతమంది ఇన్ఛార్జ్ అనుచిత దూషణలు పడలేమంటూ పనులు నిలిపివేసి నిరసన తెలిపిన వైన మరొక వైపు ఉండటంతో ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ అసంతృప్తిగానే మిగిలిపోయింది. ఒక వర్గం ఇన్ఛార్జ్కు అనుకూలంగా మాట్లాడుతుంటే మరొక వర్గం ఇన్ఛార్జ్కు వ్యతిరేకంగా మాట్లాడారు. పనులు చేయకుండా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్న వ్యక్తుల వద్ద ఫోన్ల తనిఖీ సమయంలో సూపర్వైజర్ మహిళా ఉద్యోగిని వ్యవహరించిన విధానాన్ని కార్మికులు నొచ్చుకున్నారు. కాగా ఎవరికి వారు పోటీగా నిలబడి పనులు నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి పరిస్థితిని సమీక్షించి వివాదం లేకుండా చూశారు. నా పేరు మేరీ సార్. నేను ఇక్కడ శానిటైజర్ వర్కర్గా పనిచేస్తాను. అయితే నాకు 45 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఒక 3 ఏళ్ళ నుంచే గత 3 ఏళ్ళ నుంచే చేస్తున్నాను సార్. అయితే వచ్చిన కాడి నుంచి కూడా ఇలా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్. లంజి మొండలారా, దొంగ మొండలారా, ఏంటి దొంగ మొండలారా అని చెప్పి చేతులుగా అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సార్. వాటికి ఇష్టపడ్డ వాళ్ళు మెలకుండా ఉంటున్నారు ఆయనతో. మాకైతే మాత్రం అలా మాట్లాడతాం మాకు ఇష్టం లేదు సార్. మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడు కూడా ఇక్కడే ఎవరో ఒకళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క ఫోన్లు తీసుకొని ఆఫీస్లో రూమ్లో పెట్టేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కళ్ళం పెడుతున్నాం సార్ రూమ్లో. ఫోన్లు అందరూ పెడుతుంటే మరి ఎవరు తీసుకున్నారో ఏమో వాళ్ళ లంగాలు జాకెట్లు చీరలు ఒప్పదీసి చూడండి అన్నాడు. ఒప్పదీసి చూడమని అందరి అలా ఒప్పదీసి చూస్తుంది. ఒక సూపర్వైజర్ మేడం ఉంది అందరి ఆమె పేరు వాణి మేడం సార్. ఒప్పదీసి చూస్తుంది అందరి. అలా చూస్తే వచ్చి లంగా ఒప్పదీయండి చీరలు ఒప్పదండి. ఈ చీరలో లంగాలు జాకెట్లు ఒప్పదీసేది ఏంటమ్మా, నువ్వు వాడదానివి కాదా అని నేను అడిగాను సార్. వాడదానివి కదా చాటి ఆడవాళ్ళని బట్టలు ఒప్పదీసి చూస్తున్నావు ఏంటి నువ్వు అని చెప్పి అడిగాను. అడిగితే ఆ మాటకి పోట్లాడు పెట్టుకుని మళ్ళీ నేను మీటింగ్ పెట్టి నిన్న కూడా తిట్టాడు సార్. నిన్న మొన్న తిట్టాడు. అది సార్ మాకు ఇష్టం వేసినట్టు చేస్తాం లేకపోతే మానేసేయండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది పీకి పడేస్తాను అది ఇది అంటున్నాడు. నా పేరు సంధ్య. ఇక్కడ శానిటేషన్ వర్కర్గా 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఈ కాంట్రాక్ట్ వచ్చిన కాడ నుంచి చేస్తుంటే అక్కడ మెయిన్ ఏం జరిగిందంటే ఫోన్లు కలెక్ట్ చేసుకుంటున్నారు అందరూ. ఫోన్లు తీసుకుని అందరూ రూమ్లో పెడుతున్నాం. ఫోన్ రూమ్లో పెట్టినాక కూడా ఎవరో తీసుకున్నారని చెప్పి మా సూపర్వైజర్ గారికి కంప్లైంట్ ఇచ్చారంట. ఆమె పేరు వాణి. కంప్లైంట్ ఇస్తే ఏం చేసింది, వచ్చి చొక్కాలప్పు తీయండి చీరలప్పు తీయండి అని అంది. ఎందుకు మేడం అని అన్నా. ఫోన్లు ఉన్నాయా అని అంది. అదేంది మేడం అట్లా అంటారు, మేము రూమ్లో పెట్టాం అంటే కాదు ఇంకా ఉంచారు అని. ఉన్నవాళ్ళు మీకు తెలుసు కదా మీరు తీసుకోండి, మా దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు అలాగనంటే కాదు సూపర్వైజర్ ఇన్ఛార్జ్ గారు ఎట్లానే చూడమన్నారు. ఇన్ఛార్జ్ గారి పేరు సారథి గారు. ఇన్ఛార్జి గారు ఎలానే చేయమన్నారు, అందుకే నేను ఎలానే చూస్తున్నాను, ఆయన చెప్పిన పని నేను చేస్తున్నాను అన్నాడు. ఆ రోజు రూమ్లో అడిగాం మేము. రూమ్లో అడిగితే ఏమన్నారు, సార్ మీరు చెప్పినట్టే కదా నేను చేస్తుంది, అందుకే అట్లా చేస్తున్నాను నేను, వీళ్ళందరూ నా మీద పోట్లాడుతున్నారని చెప్పారు. నేను ఇంకొకటి కూడా చెప్పాను, అది కూడా చేశారా మీరు అని అన్నాడు. ఇంకోటి ఏంటంటే జాయిట్లో తీసారా అని చెప్పేసి ఒప్పు తీసారా అని అడిగారు. అదేం సార్ అట్లా అంటున్నారని చెప్పేసి అన్న. ఆ రోజు అడిగాము, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, నేను చేసేది మీరు ఎవరికి చెప్పినా నన్ను ఊడేది లేదు పీకేది లేదు, ఎవరు చేసేది ఏం లేదు, నన్ను కదిలిచ్చేవాడే లేడు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నాడు. సరేనని చెప్పి అందరితో మా పిఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. సార్ ఇలా అంటున్నారు, మాకు ఫోన్లు కావాలి సార్, ఇట్ల దగ్గర నుంచి అవసరాలు ఉండే కదా మేము ఫోన్లు తీసుకున్నాను. పిఆర్ఓ గారు వచ్చి సూపర్వైజర్కి చెప్పాడు. సూపర్వైజర్ పేరు ఎలిషా. వాళ్ళ ఫోన్లు వాళ్ళకి ఇవ్వండి అని అంటే మేమేం ఇన్ఛార్జ్ గారు చెప్పండి మేమేమని చెప్పేసాను అన్నారు. సార్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం, సార్ ఇలా చెప్తున్నారు మరి మాకు అవసరాలు ఉండే కదా ఫోన్లు అని అంటే మేమేమన్నాం. అయిపోయింది. నిన్న వచ్చిన సంగతి ఈ సంగతి అంతా అడిగారు. మేడం ఇలా అంటుంది, మేడం కూడా ఆడదే కదా అట్లా ఎందుకు చేసింది అని అంటే చేస్తాము అది మా ఇష్టం అని చెప్పేసానంటే ఎందుకు అట్లా ఓడదెత్తారు, నిన్ను ఓడదిస్తే నువ్వు కూడా ఆడదానివే కదా నీకు కూడా సిగ్గుపోదానంటే ఏంది ఆ మాటలు ఆమె ఎందుకు అంటున్నారు మీరు అని చెప్పేసి ఇన్ఛార్జి గారు అన్నారంట. అన్నాక ఈ అమ్మాయి పేరు లీలావతి. ఈ అమ్మాయి అడిగినందుకు చెప్పు తీసుకొని అంతా ఏమనుకుంటున్నావు, ఒకసారి కాదు 100 సార్లు కొడతా, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో, నీ దిక్కున్న చోట చెప్పుకోపో. మేము ఊడ్చే చీపుర్లు దాచుకున్నందుకు లంజామంటలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నారు, ఏ సార్ వర్కర్లు అడిగేది ఆ మాటలు, మేము చేస్తేనే కదా ఆయన ఉండేది, ఆయన మాలాంటి వర్కరేగా, కాకపోతే మేము తక్కువ జీతం కింద ఆయన ఎక్కువ జీతం కింద, ఆయన కాంట్రాక్ట్ తీసుకోలేదు కదండి, కాంట్రాక్ట్ ఏం అయింది కాదు కదా మేము చేయడానికి కూడా, మమ్మల్ని ఎందుకు అనాలి, ఇళ్ళల్లో వాళ్ళు అంటేనే మేము పడమాసలకి ఇక్కడికి వచ్చి మేము కష్టం కడుపుకి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా అని అడుగుతున్నాడు. మాకు ఆయన ఏమైనా పెడుతున్నాడా చీపుర్ల కోసం, మేము ఊడ్చే చీపుర్ల కోసం మమ్మల్ని ఆ మాట అంటాడా, ఎవరితోనన్నా మగవాళ్ళతో మాట్లాడకూడదండి, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళతో మేము మాట్లాడినా కానీ అది పెద్ద ఇష్యూ,
కాదండి, మేము ఇక్కడ పని చేస్తున్నాం. ఒక 6-7 మంది షాప్లో పని చేస్తారు. కాంట్రాక్ట్ వాళ్ళు ఇక్కడ పని చేయడానికి వాళ్ళని తీసుకున్నారా, షాప్లో పని చేయడానికి తీసుకున్నారా? ఆయనకంటే మేము ఈ మాట అడిగితే నా ఇష్టం అమ్మా, నా ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంచుకుంటా, నా ఇష్టం వచ్చిన చేత చేయించుకోండి, అవన్నీ మాకు అనవసరం. మమ్మల్ని ఎందుకు వ్యక్తిగతంగా అంటాము? సో ఇక్కడ ఉన్న వాళ్ళు మా పార్టీ, మా ఇష్టం, అది మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు, కదిలిచ్చేవాళ్ళు ఎవరు? అది కాదండి, మీ చేత సూపర్వైజరే కదా ఓడ తీసింది. ఏమన్నా మగవాళ్ళని ఏమన్నా పిలిపించి ఓడ తీయించామంటే మగవాళ్ళు పిలిపించి ఓడ తీస్తారు మా బట్టలు. సినిమా హాల్లో చెకింగ్ చేసినట్టేగా చేసింది మిమ్మల్ని. ఏం సార్ మమ్మల్ని అనేది ఇయ్యానా? అంటే మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, కడిగేవాళ్ళు లేరు. మాది ప్రభుత్వం అంటే ప్రభుత్వం అయితే వాళ్ళదా? ఆడలనట్టు మాట్లాడమని చెప్పారా ప్రభుత్వం వాళ్ళు? అదే సార్, మేము కూడా అందుకే ఆగాం కూడా. మేము కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాము. ఇక్కడ కూర్చుంటే ఎవరు ఫోన్ చేశారో ఆ కూర్చోమాను కలెక్టర్ గారికి అని చెప్తారా? వాళ్ళు వచ్చి ఏమన్నా దండలు ఎత్తారా ఎడా అని అడుగుతున్నారు. కలెక్టర్ గారు అంటే కలెక్టర్ గారు ఇట్ట అనమని చెప్పారు వాళ్ళు కూడా. వాళ్ళు అవన్నీ కాదండి, అసలు ఇవ్వడండి. అది మేడం వచ్చిందని చెప్పి ఆగాము సార్. ఇది జరిగింది నిన్నే. మేడంకు చెప్పి ఏదైనా తెలుసుకుందామని చెప్పి ఆగాము మేము కూడా. ఫోన్లు ఇవ్వండి, మేమేమన్నా రికార్డ్ చేయడానికి ఫోన్లు మా దగ్గర ఉండవు. మాకు ఎట్లా తెలిసిద్ది? ఆయన అన్న ప్రూఫ్ ఏదని అంటే మేమేం చూపించాలి? మేము రికార్డ్ చేసి ఉంటే ఇది అన్నాడండి పలానా రోజునని చెప్పి మేము చూపించగలము. రికార్డు లేని మేమేం చూపించాలి? మాకేం ఆధారం ఉందండి? 10 మంది అంటే ఈ 10 మందినే మమ్మల్ని నిందిస్తున్నారా? కథమా వాళ్ళందరూ నిందిట్లేదా? అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్కింగ్ చేయట్లా. టార్గెట్ మేమే 10 మంది. వార్డులు కడుగుతుంటే మేము పోసుకుంటున్నాం. రా అన్నాడు. ఏం సార్ దేనికి రమ్మన్నారన్న? రా అన్నాడు. వచ్చినంత లాగి ఒకడు కొట్టాడు. ఎందుకు కొట్టారు సార్ అని అడిగా. ఏం మాట్లాడతలే. ఎందుకు కొట్టారు సార్? మరి చేత పదండి, మేడం గారికి చెబుతాను పదండి అన్న. ఇంకా నవ్వేసి వెళ్ళిపోయాడు. ఎందుకు కొట్టాలి? మేము వచ్చిన పని చేయించుకో చేస్తానికి వచ్చామా, కొడతానికి చేత కొట్టించుకుంటానికి వచ్చాము మేము? ఏం హక్కుందాడు కొడతానికి? మా ఇంట్లో మా మొగుళ్ళే మమ్మల్ని బంగారంలా చూస్తాడు. ఆడేవుడు కోసం మమ్మల్ని కొడతానికి ఎందుకు కొట్టాలి మమ్మల్ని? మాకు చెప్పండి. మాకు చెబుతున్నారు మేడం గారు చెప్పే మేము ఎక్కడ ఉంటాం. మేము అది ఫోన్ తెచ్చుకున్నాం. చుట్టాలు ఉంటే వాళ్ళకి ఇప్పిస్తాను చూపిస్తాను ఫోన్ తెచ్చుకున్నాం. ఫోన్ ఎందుకు తెచ్చుకున్నారు అని అడుగుతాడు. ఫోన్ అవసరమైతేనే తెచ్చుకుంటాం మేము. పెద్ద ఫోన్లో వీడియోలు బోర్డుని చూసుకుంటానికి కాదు. అది బోకలు హౌస్ అంట. ఇది హాస్పిటల్ బోకలు హౌస్ అంట. ఆయన అంటే ఆయన వాడుకుంటాడు కదా, అట్టాగే అందరూ అట్టాగే వాడుకుంటారు అంటున్నాడా? మాది తెనాలి మల్లిపాడండి. నేను 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. మరి ఇప్పుడు ఏంటంటే మొన్న విజిట్కి ఒక పెద్ద మేడం గారు వచ్చారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఫోన్లు మాట్లాడారు మా వాళ్ళు కొంతమంది. అప్పుడు సిస్టర్లు కూడా కంప్లీట్ ఇచ్చారు. ఇట్లా మీరు పనులు చేయకుండా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, మరి పని చేయటం లేదని సార్ కంప్లీట్ ఇచ్చారు. సార్ని గారు ఆయన వచ్చి మమ్మల్ని ఫోన్లు అందరు ఇచ్చేసేయండి, అక్కడ పెట్టండి, ఇట్లా మాట్లాడారు మన వాళ్ళందరినీ వాళ్ళు అని చెప్పారు. ఆ రోజు నుంచి మాలో మేము అనుకొని ఫోన్లు అక్కడ పడేసుకుంటున్నాం, రూమ్లో పడేస్తున్నాం. కొంతమంది ఏమో వెళ్ళేటప్పుడు తీసుకెళ్తున్నాం, కొంతమంది ఏమో మధ్యలో కావాలి పిల్లలు చేశారు వాళ్ళు చేశారని చెప్పి ఫోన్లు తీసుకెళ్తున్నారు. కొంతమంది మేము అక్కడే ఉంటున్నాం. ఇంకో మనిషి వచ్చి ఆమెకు ఫోన్ ఇంకా లేదు నాకెందుకు ఇస్తామని ఇన్ఛార్జి గారిని సారథి గారిని అడిగి పోట్లాడుతున్నారు. వాటిలో పని చేయకుండా నీళ్ళు పోసుకుంటున్నారు. నీళ్ళు పోసుకుంటుంటే అరిసా నేను, అమ్మ పని అంతా అయిపోయిన తర్వాత రంప మీద కూర్చొని నీళ్ళు పోసుకోండి, ఇప్పుడు పని అయిపోవాలి మనకి, పని అయిపోయిన తర్వాత మాట్లాడుకోండి. అంతలోకి ఓ సూపర్వైజర్ మీద ఒక అమ్మాయి నీళ్ళు బకెట్ తీసుకెళ్ళి నీళ్లు పోసింది. అంతలోకి సారథి గారు చూసి ఏం పనులు చేస్తున్నారు బుద్ధి తక్కువలారా అని చెప్పి ఊరికి అట్ట అన్నారు. ఆయన నవ్వుతా అంటారు, ఒక్కోసారి మేము నవ్వుతా మాట్లాడుకుంటాం. అంతేగాని మాలోళ్ళు మాదిగోళ్ళు ఆ పార్టీలు ఈ పార్టీలు అనే మాటల్లో రాలి ఆయన ద్వారాగా. ఇది నాకు తెలిసినంత. పుట్టపర్తి సాయిబాబా ప్రచార రథం బుధవారం రాత్రి తెనాలి చేరుకుంది. సాయిబాబా ఆశ్రమ ప్రస్థానం 75 ఏళ్లకు చేరుకున్న నేపథ్యంలో ప్రచార రథం గ్రామాన్ని సందర్శిస్తుంది. ఈ నేపథ్యంలో తెనాలి వచ్చిన ప్రచార రథానికి సాయి భక్తులు ఘన స్వాగతం పలికారు. సాయిబాబా ఆశ్రమ ప్రస్థానం 75 ఏళ్లకు చేరుకున్న నేపథ్యంలో పుట్టపర్తి సాయిబాబా ప్రచార రథం గ్రామం సందర్శిస్తూ బుధవారం రాత్రి తెనాలికి చేరుకుంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వద్ద అధిక సంఖ్యలో సాయి భక్తులు, అలాగే పోలీస్ అధికారి విఠలేశ్వరరావు, కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం తదితర భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. సాయిబాబా ప్రచార రథం నడిచే మార్గంలో అడుగడుగునా పూలు చెల్లి భక్తిభావాన్ని సమర్పించుకున్నారు. స్వామివారి పాదాలకు భక్తులు పూజలు చేసి హారతులిచ్చారు. సాయి భక్తులు ఊరూరా తిరుగుతూ సాయిబాబా బోధనలను ప్రచారం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో విశేషంగా సాయి భక్తులు పాల్గొన్నారు. శతజయంతి సందర్భంగా స్వామి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్వామి ప్రేమవాహిని మన తెనాలి పట్టణానికి వచ్చింది. 6ంటికి వద్దాం అనుకుంటే 8:30 లేట్ అయిపోయింది. దారి పొడుగుతో భక్తులు హారతలు ఇచ్చారు, దానివల్ల లేట్ అయింది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం పాటులో జరుగుతూనే ఉంటుంది. ఒక సంవత్సరం పాటు అంటే స్వామి అనుగ్రహం వల్ల అందరికీ మేలు జరగాలి, మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన తెనాలి పట్టణం విశేషమైన రోజు. ఈరోజు భగవాన్ సత్యసాయి బాబా వారు పుట్టపర్తి నుండి మన తెనాలి పట్టణానికి వచ్చి ఇక్కడ ఉండే భక్తులందరినీ ఆయన అందరినీ ఆశీర్వదిస్తూ చక్కగా చూడండి పూలవాహనం కురిపిస్తున్నాడు భగవంతుడు. అటువంటి అరుదైన అదృష్టం మన తెనాలి పట్టణ వాసులకి భగవాన్ సత్యసాయి బాబా గారు మనకు అందించారు. వారి 100వ సంవత్సర జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చైతన్య ప్రేమవాహిని ప్రపంచవ్యాప్తంగా బాబాగారు వస్తున్నారు. మరి ఈ వాహనంలో ఎంతోమంది యువకులు కూడా పాల్గొన్నారు. ఇంకా యువత ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి యొక్క కరుణా కృపా కటాక్షాలు, స్వామి చెప్పిన బాటలో నడవటము, సత్ప్రవర్తన కలిగి ఉండటం ఇవన్నీ కూడా స్వామి యొక్క విశేషాల్లో ఒక భాగంగా ప్రతి ఒక్క సాయి భక్తుడు తన వంతు ధర్మంగా మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదాన్ని బాబాగారు ఇచ్చిన దానికి అందరం కూడా కరుణా కృపా కటాక్షాలు పాలై అందరూ సాయి సేవలో ఉండాలని. అమృతలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన 2 అభివృద్ధి పనులను గురువారం ప్రారంభించారు. 3.55 లక్షలతో స్కూల్ అభివృద్ధికి అలాగే మౌలిక వసతులు కల్పించారు. మండల కేంద్రమైన అమృతలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1982-83 బ్యాచ్ విద్యార్థులు 2.30 లక్షలతో ఆట స్థలంలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ నిర్మించారు. మీటింగ్ హాల్లో విద్యుత్ సౌకర్యం, కుర్చీలు, గ్రిల్ ఏర్పాటు చేయడానికి పూర్వ విద్యార్థి సుంకర శివకుమార్ 1.25 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ 2 కార్యక్రమాలను శివకుమార్, ఎంపీపీ నరేంద్ర కుమార్ ప్రారంభించారు. హెచ్ఎం కనపర్తి నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో ఎంతో బాగా చదువుకున్నామని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేశారని చెప్పారు. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులు మరింత శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానంకు చేరాలని అన్నారు. పాఠశాల అభివృద్ధికి మీరు కూడా కృషి చేయాలని సూచించారు. అనంతరం శివకుమార్, ఎంపీపీ నరేంద్ర, ఎలవర్తి సుబ్బయ్య దాతలను ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, ఎంఆర్ఓ నెహ్రూ బాబు, ఎండీఓ మారుతి శేషమాంబ, ఎంఈఓ రమేష్ బాబు, విద్యా కమిటీ చైర్మన్ వినయ్ బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చేసింది పెద్ద పని కాదు, చాలా చిన్న పని. అయితే నేను వెంకటేశ్వరతో చెప్పాను, నేను రాను కూడాను, మీరు మామూలుగా హెడ్ మాస్టర్ మీరు పూర్తి చేసేయండి, దీనికి అంత ఇదిలే, అంత మీటింగులు పెట్టాల్సినంత ఇదేంటి పని కాదు అని చెప్పి వెంకటేశ్వరరావు చెప్పారు. అయితే జస్ట్ ఈ స్కూల్ని చాలా చక్కగా నడుపుతున్నారంటే దానికి మీ ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి తోడ్పాటే, మీ ఇచ్చేటువంటి సహకారాలతోనే ఆయన 1973లో 10th క్లాస్ ఆ రూమ్లో చదివాను. ఆ రూము మాకు అప్పుడు ఆ రూమ్ ఉంది. నాకు ఇప్పటికి కూడా అందరూ గుర్తు. మాకు ఇంగ్లీషు, సోషల్ స్టడీసు మాచిరాజు శ్రీరామమూర్తి గారు అనే మాస్టర్ చెప్పేవాళ్ళు. ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మాస్టర్ ఆయన వాళ్ళ ఆశీస్సులే మా నాన్ను ఇంతకి తీసుకొచ్చినాయి, ఇక్కడ తీసుకొచ్చినాయి అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మనము విద్యార్థులుగా మీరు ఉపాధ్యాయుల ఎడల పూర్తిగా ఉపాధ్యాయులు చెప్పినటువంటిది వింటూ ఉపాధ్యాయుల ఎడల గౌరవభావంతో ఉండటమే కాకుండా వాళ్ళు చెప్పినవన్నీ కూడా నేర్చుకోవాలి. ఒక వ్యక్తికి ఎప్పుడు పూర్తి సంతోషం కలుగుతుందంటే తను అనుకున్న దాంట్లో విజయం సాధించినప్పుడు ఆ వ్యక్తి సంతోషపడతాడు. ఎక్కువ సంతోషం వచ్చేది ఎక్కువ డబ్బులని కాదు, ఇదే కాదు, మనం అనుకున్నది సాధించినప్పుడు. మీరు ఏ లక్ష్యాన్ని అయితే అనుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు, మీరు విజయాన్ని పొందినప్పుడు మీరు పొందినటువంటి సంతోషం చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి విజయాల్ని ఎన్నో మీరు ముందు మీ ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులతో పొందాలని చెప్పి పిల్లలందరికీ కూడా ఆశీర్వదిస్తున్నాను. ఇక ఏదో 2 ఎకరాల పొలం ఉన్నట్టుంది. అయినా ఈ గ్రామంలో వల్ల ప్రేమతో ఆ రెండింటిని ఉంచి ఇప్పటికీ మన గ్రామానికి ఏదో చేయాలని ఆయన మిత్రులందరూ కూడా చాలామంది ఇప్పుడు గ్రామంలో లేరు.
బంధువులు పెద్దగా లేదు. అయినా కూడా ఇందాక మన నరేంద్ర గారు చెప్పినట్టు మరి ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఈ స్కూల్కి అభివృద్ధి చేయాలని గతంలో స్కాలర్షిప్లు ఇవ్వటం, మరి ఇప్పుడు ఈ స్కూల్కి ఇవ్వటం, మరి అటువంటి శివకుమార్ గారిని ప్రత్యేకంగా మరి నేను నిన్న కూడా చెప్పాను మీకు, ఈ స్కూల్లో చదువుకునే వారు గొప్పవారయ్యారు. కాబట్టి మీరు ముందు అది మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా మంచివాళ్ళు. నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తున్నా. మరి ఈరోజు శివకుమార్ గారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్తు పదార్థాల నిషాతో జీవితమే చిందరవందరవుతుందన్న 3 టౌన్ సీఐ రమేష్ బాబు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ర్యాలీ. గంజాయి వంటివి వాడితే కఠిన చర్యలు ఉంటాయంటూ సీఐ వెల్లడి. మెరుగైన పారిశుద్ధ్యంకు సహకరించాలన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 30వ వార్డులో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులు పరిశీలన. దోమల వ్యాప్తి నిర్మూలనకు తగు చర్యలు తీసుకున్నామన్న చైర్పర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.